కనీసం 14-15 మాసాలు అయింది ప్రభుత్వం వచ్చి. ఏ ఒక్కటి కూడా ఇంకా అడిగితేనేమో మీలాంటి వాళ్ళు ఎవరన్నా అడిగితే అన్నీ అయిపోయి కదా అని అంటున్నాడు. మరి ఇంకేం చెప్తాం మనం? మీరు మాట్లాడలేం, మేము మాట్లాడలేం. మాట్లాడితేనేమో 4 మందం అంటున్నాడు, లేకపోతే 4 కోసేస్తానంటాడు, మక్కలు ఎరగొడతామంటారు, లేకపోతే అక్రమంగా కేసులు పెడతామంటారు. ఇవన్నీ దేనికనంటే ఇప్పుడు బాబు షూరిటీ, మోసం గ్యారంటీ ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది. ఈ కార్యక్రమంతో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలో భాగంగా ఏదన్నా ప్రజా సమస్యల మీద ప్రజల్లోకి వెళ్తా ఉంటే విపరీతంగా జనం వస్తూ ఉన్నారు. దీన్ని ఏ రకంగా ప్రజల్లో తాలూకా దృష్టిని మరల్చాలి, ఏ రకంగా ప్రజల్ని దాని మీద శ్రద్ధ లేకుండా చేయాలనేటువంటి దాంట్లో భాగంగా ఈ అక్రమమైనటువంటి కేసులు, అరెస్టులు, నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మీ అందరికీ గతంలో కూడా ఈ కేసు మొదటి నుంచి ఎందుకు దగ్గర 6-7 మాసాల నుంచి కేసు నడుస్తూ ఉంది. మొదట్లో రాజకేశ్వర రెడ్డి గారిని అసలు ఈ కేసు అంతటికీ కింగ్ పిన్ రాజకేశ్వర రెడ్డి అన్నారు. మళ్ళీ ఈరోజు తీసుకుని వచ్చి ప్రధానమైనటువంటి సూత్రధారుడు మిథున్ రెడ్డి గారు అంటున్నారు. దానికి ఎలాగా ముందు ఇటువంటి నాయకుల్ని, మా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల్ని ఇందులోకి తీసుకురావడం, ఓ వారం రోజుల ముందో 10 రోజుల ముందో వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్, ఈ పత్రికల్లో వాళ్ళ మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, దీని అంతటికి బ్యాక్ బోన్ ఫలానా వ్యక్తి అని చెప్పి ఫోకస్ చేయడం, మరుసటి రోజు సిట్ నుంచి నోటీసులు రావడం, ఎంక్వైరీ కానీ వెళ్తే అరెస్టులు చేయడం. ఇది మోడస్ ఆపరండి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. ఇది కొన్ని ఏమైనా వాంగ్మూలాలు లేకపోతే ఏమైనా ఎవిడెన్స్లు ఉన్నాయనంటే వాళ్ళు ఫోన్లో మాట్లాడుకున్నారు, ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ ఇద్దరు మాట్లాడుకుని దీని గురించి మాట్లాడుకున్నారని చెప్పి కేసు నమోదు చేయడం. మళ్ళీ ఈరోజు కొత్తగా బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి మళ్ళీ కొత్త ప్రమోషన్. మరి ఫ్యూచర్ అంటే ఏం జరగబోతుందో అనేటువంటిది వీళ్ళ తాలూకా మైండ్ సెట్, ప్రభుత్వం తాలూకా ఆలోచన విధానం పూర్తిగా ఈ పత్రికల ద్వారా చెప్పిస్తున్నారా, లేకపోతే ఈ పత్రికలు చెప్పినట్టు వాళ్ళు చేస్తున్నారా? ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగాలి. సో ఇది పూర్తిగా ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో మొదట 1,00,000 కోట్లు అన్నారు, తర్వాత 35,000 కోట్లు అన్నారు, 3 రోజుల క్రితం 18,000 కోట్లు అన్నారు, ఈరోజు కొత్తగా 3,500 కోట్లు అని చెప్పి వీల్ పత్రికల్లోనే 3,500 కోట్లు అని చెప్పి వీల్ పత్రికల్లోనే రాశారు. ఇందుకు ఏది కరెక్ట్ ఇందులో? మీకు క్లారిటీ ఉందా?